సో హాయ్ గైస్, నెట్వర్కింగ్ అనేది సాఫ్ట్వేర్ జాబ్ కిందకి వస్తుందని చెప్పి తర్వాత అజూర్ అడ్మిన్ అని లైనెక్స్ అడ్మిన్ అని సేల్స్ అడ్మిన్ అని అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ ఇది సాఫ్ట్వేర్ కిందకి వస్తుందా, సాఫ్ట్వేర్ జాబ్ కిందకి వస్తుందా లేదా అనేది మనం మాట్లాడుకున్నాము. ఇంకొక పాయింట్ దీనికి రిలేటెడ్ ఉన్న పాయింట్ మాట్లాడుకోవాలి. అండ్ సో ఇది ఎప్పుడు అడిగారంటే లక్షల్లో, అంటే లక్షలు కట్టి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ సో జాయిన్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి వీడియో చేశాను. దానికి సంబంధించిన కమెంట్స్ లో ఈ పాయింట్స్ అనేది అడిగారు. సో కొంతమంది నేను రిప్లై ఇవ్వడం జరిగింది కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే జాబ్ రోల్ కూడా ఇక్కడ మ్యాటర్స్. ఎందుకు జాబ్ రోల్ మ్యాటర్స్ అంటే ఎంఎన్సీ కంపెనీస్ లో, మిడ్ లెవెల్ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, అసోసియేట్ ఇంజనీర్ అని ఇలా రకరకాల జాబ్ రోల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎందుకు అలా జాబ్ రోల్స్ ఇస్తారంటే వాళ్ళు పర్టికులర్ డొమైన్ లో సేల్స్ ఫోర్స్ అంటే సేల్స్ ఫోర్స్ లో, డెవాప్స్ అంటే డెవాప్స్ లో, లేకపోతే ఇంకా వేరే దాంట్లో జాబ్ ఫుల్ సెకండ్ అట్లా సపరేట్ గా ఒక దాని మీద చేయించారు వర్క్ అనేది. వాళ్ళు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బట్టి అసోసియేట్ ఇంజనీర్ అని ఇస్తారు, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్తారు, లేకపోతే జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్తారు. ఇలా ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొన్నిసార్లు ఇస్తారు. ఇచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి జాబ్ రోల్స్ అనేవి ఉండడం వేరే, పర్టికులర్ గా జాబ్ రోల్ అనేది ఉండడం వేరే. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమంది ఏంటి ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్ అని ఇస్తారు, వాళ్ళు డెవాప్స్ సైడ్ మాత్రమే వెళ్ళగలుగుతారు. సేల్స్ ఫోర్స్ డెవలపర్ అని ఇస్తారు, వాళ్ళు సేల్స్ ఫోర్స్ డెవలపర్ మాత్రమే వెళ్ళగలుగుతారు. వేరే సైడ్ వెళ్ళాలంటే దానికి రిలేటెడ్ ఉన్నాయి, అది ప్లాన్ చేసుకోవచ్చు. జోహో సైడ్ ఇప్పుడు కూడా ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు పాపులర్ అవుతుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ రోల్ కూడా ప్లేస్ అవుతుంది. ఎందుకంటే నెట్వర్కింగ్ ఇంజనీర్ అనేది బేసిక్ గా సాఫ్ట్వేర్ జాబ్ కిందకి రాదు. నెట్వర్కింగ్ అనేది త్రిబుల్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ నెట్వర్కింగ్ ఇంజనీర్ నుంచి లైనక్స్ అడ్మిన్ గా రావచ్చు, లైనక్స్ అడ్మిన్ నుంచి డెవాప్స్ గా రావచ్చు. సో బేసిక్ గా నెట్వర్క్ ఇంజనీర్ విల్ నాట్ కమ్స్ అండర్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ దాని నుంచి ఈ లైనక్స్ మీద చేసుకొని ఈ విధంగా మనం మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంతవరకు. తర్వాత వచ్చేసి అజూర్ అడ్మిన్ సాఫ్ట్వేర్ కిందకి వస్తుందా, ఏడబ్ల్యూఎస్ వస్తుందా, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, లైనక్స్ అడ్మిన్ అండ్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఇవన్నీ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి అంటే ఎస్, ఇవన్నీ సాఫ్ట్వేర్ జాబ్ల కిందకే వస్తాయి. అండ్ ఇవన్నీ మనం తర్వాత ఫర్దర్ గా మంచి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్, మనం ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, జాబ్ రోల్. జాబ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు టెక్నికల్ నాన్ టెక్నికల్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అది మీకు తెలియకపోతే, ఇది మీకు సాఫ్ట్వేర్ కిందకి వస్తుందా రాదని తెలియకపోతే మీరు కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకొకటి, మీ జాబ్ రోల్ ఏముంది, అది మీరు అది సేమ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి సాఫ్ట్వేర్లకు రావచ్చా అనే దాని గురించి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ దాని గురించి వీడియో అనేది నేను డెఫినెట్లీ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఒకవేళ మనం ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని ఆ జాబ్ రోల్ కానీ మ్యాచ్ అవుతుంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ సెట్ రావచ్చు. ఇది చాలా విషయం, చాలా మందికి తెలియని విషయం ఇది. అండ్ డెఫినెట్లీ మాక్సిమం వీలైనంత మందికి మీరు కూడా, నేను ఎప్పుడు షేర్ చేయమని అడగను. ఈ వీడియో ఎందుకు షేర్ చేయమంటున్నానంటే చాలా 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 హెల్ప్ అవుతుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ కూడా. ఈ వీడియో బాగా, అంటే ఎక్కువ మంది రీచ్ అయినా కాకపోయినా, రీచ్ అయినంత మంది వరకు మాత్రం ఎంత వీలైనంత అంతవరకు మీకు డౌట్స్ అడిగితే ఉంటే మాత్రం జాబ్ రోల్ విషయం అంటే సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ రోల్ విషయంలో, సో ఎగ్జాంపుల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ అలా జాబ్ రోల్ ఏముంది, ఈ జాబ్ రోల్ అనేది ఈ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ రావచ్చా అనేది డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన డౌట్స్ అనేవి మీరు కామెంట్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ. సిరాజ్ సైనింగ్ ఆఫ్, సిరిసిల్ల ప్రాజెక్ట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.